కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. 15 రోజుల క్రితం అనుకుంటాను రాష్ట్రంలో అధికారులు బదిలీ అయ్యారు. మళ్ళా పక్షం గడిచింది కదా! మళ్ళీ ఇంకొక ఇద్దరు బదిలీ అయ్యారండి. సీతారామాంజనేయులు గారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్. అలాగే విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా గారు. హ్మ్. హ్మ్. వీరిద్దరూ తక్షణం బదిలీ అవ్వాలి అని ఈసీ ఆదేశించింది. అంటే మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి చేతిలోనే ఉంటుందనుకోండి బదిలీ చేయడం అనేది. మరి వారు ఏం సమాధానం ఇస్తారో తెలీదు, వేచి చూడాలి. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి మేడం? మొత్తం ప్రతి 10 రోజులకు ఒకసారి అన్నట్టు, 2 వారాలకు ఒకసారి అన్నట్టు విడతల వారీగా వీరు బదిలీ చేస్తూ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అంటే మేబీ డ్యూరేషన్ తగ్గొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఈ ఇద్దరి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ముందుగా సీతారామాంజనేయుల గురించి మాట్లాడుకోవాలి. ఈ సీతారామాంజనేయులు మీద ఎన్నో వివాదాలున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. స్వయాన అతనే పేకాట క్లబ్బులు నడుపుతాడని, లేదు అంటే వేరే వాళ్ళ ప్రైవేట్ గెస్ట్ హౌసుల్లో పేకాట జరుగుతూ ఉంటే అక్కడికెళ్ళి ఓసీగా పేకాడటం, ఓసీగా మందు తాగటము, ఇంకా కొంచెం నాకు ఇంటికి పంపించండి అని అనటము. ఇలా చిల్లర చిల్లర చిల్లరోడండి అనకూడదు గాని. చిల్లర మనిషి. ఈ చిల్లర మనిషి ఒక మహిళా వివాదంలో గూడా ఒక భార్యాభర్తల భర్తనేదో విషయంలో అతనేదో కేసులో ఉంటే భార్యని ట్రాప్ చేసిన విషయంలోను, అలాగే ఫోను సంభాషణలు అవన్నీ ఫోన్‌లో ఆమెను బెదిరించటాలు, ఆమెని లొంగ తీసుకోవటానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా పాత రోజుల్లో పాత స్టోరీలు ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే అవన్నీ ఉన్న తర్వాత మనకు కూడా కావాల్సింది అటువంటి వాళ్ళే కావాలి మనకు కూడా. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ అతను మేబీ సునీల్ కుమార్ ఉన్నాడు అనుకుంటా కదా! ఇంటెలిజెన్స్ డీజీ సునీల్ కుమార్ అండి. రఘురామరాజు గారిని ఆ! అరెస్ట్ చేశారు వారు. ఆ! అది. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు సునీల్ కుమార్ సోదులో లేకుండా అయిపోయాడు. అసలెక్కడ అంతకుముందు ప్రతిరోజు పేపర్ తెలిస్తే సునీల్ కుమారే. అలాంటిది ఇప్పుడు సునీల్ కుమార్ ఎక్కడున్నాడో తెలీదు. ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సీతారామాంజనేయులు. ఇతను ఒక విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తి. అసలే కోతి. ఆ పైన కల్లు తాగింది అన్నట్లు. అతని మనస్తత్వమే కోతి మనస్తత్వం. అతనికి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒకటి చేతిలోకొచ్చేసరికి విచ్చలవిడిగా, విశృంఖలంగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యని పనులు, చేసిన పనులు, ఇది చేశాడు, ఇది చేయలేదు అనకుండా అసలు ఒకప్పుడైతే ప్రతిరోజు ఏదో ఒక కథనం వచ్చేది. అంటే ఎట్లా ఉండేయి అంటే చాలా సాహసోపేతంగా గూడా ఉండేయి అతను చేసే పనులు. ఆ సాహసోపేతంగా చేసే పనులు వెనకమాల ఇలాంటి గలీజ్ పనులు గూడా ఉండేయన్నమాట. సరే ఏది ఏమైనప్పటికీ ఆయన ఇప్పుడక్కడ ఉండి ఆహ్, ఆయన వల్ల ఆహ్, చాలా మంది ఆహ్, అతని మీద కంప్లెయింట్లు చేయటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక చివరికి నిన్న పతాక స్థాయికి చేరి అతన్ని బదిలీ జేయడం జరిగింది. అసలు నాకనిపిస్తది ఇట్లా బదిలీ చేయడం కంటే కూడా వాళ్ళకి ఇంకేదన్నా శిక్ష అంటే వేరే మామూలుగా అయితే అంటారు గదా! రాజకీయ నాయకులు, "నా మాట వినకపోతే నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తా" అని. అట్లా ఏయైనా శంకరగిరి మాన్యాలకి ఏదైనా ఆహ్, ఏమంటారు ఆహ్, ట్రైబ్స్ ఉండే ఏరియాల్లోకి అంటే గుట్టలు, కొండలు ఉన్న చోటకి గనక ట్రాన్స్‌ఫర్ జేస్తే అప్పుడు గాని వీళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో ఊరు పంపిస్తే, మళ్ళీ ఆ ఊర్లో గూడా ఇదే కంపు చేస్తారు గదా! అందుకని వీళ్ళకి గిరిజన ప్రాంతాలైతే చాలా కరెక్ట్‌గా ఉంటాయి. అక్కడికి పంపించాలి. ఇకపోతే ఈ ఈ క్రాంతి రాణా ఇతను జేసిందేంటి అంటే, ప్రభుత్వం చెప్పిన మాటలు విని, ప్రభుత్వ సలహాదారులు చెప్పిన మాట విని, ఈ గులకరాయి కేసులో చాలా హ్మ్. అంటే తన అధికారాన్ని మించి, చట్టాన్ని మించి చేశాడు. అది దాన్ని చాలా మందిని క్వెషన్ చేశాం. ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మైనర్ పిల్లలు. మైనర్ పిల్లల్ని అరెస్ట్ చేసేటప్పుడు మీకు నాకు తెలిసిన పోక్సో యాక్టు ఒక పోలీస్ అధికారికి తెలీదు అంటే నమ్మం మనం. తెలీదు అంటే గనక అసలు నువ్వు ముందు పదవిలో ఉండటానికే వీల్లేదు. ఎందుకంటే చట్టం తెలియని వాడివి నువ్వు చట్టాన్నేం రక్షిస్తావు? ప్రజలనేం రక్షిస్తావు? ఆ పోక్సో యాక్ట్ ప్రకారంగా కాకుండా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకిష్టం వచ్చినట్టు
చేయడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించాడు. అది ఆహ్, అది ఇది అసలు సుమోటోగా తీసుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే అ అలా కాకుండా సుమోటోగా తీసుకోకుండా పై అధికారులు ఇంకా అతనికంటే పై అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఇతను ఆ తరువాత వాళ్ళ మీద పెట్టిన కేస్ ఏంటి అంటే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు గులకరాయి అతనే వేశాడంటానికి ఆధారం ఏంటి అనేది మొదటి మాట. మీ దగ్గర కస్టడీలో ఉండగా ఇచ్చిన రిపోర్ట్‌లు ఎన్నో తారుమారైన ఘటనలు బోలెడున్నాయి. అసలు మీరు ఏమి బలవంతం పెట్టి, ఏం చెప్పి 2 రోజుల పాటు మీ కస్టడీలో ఉంచుకొని, మీరు అబద్ధాలు జెప్పిచ్చారు అనేది వాస్తవం. మరి ఇవన్నీ చేసిన దానికి ఫలితంగా అతన్ని ట్రాన్స్‌ఫర్ చేసుంటారు అని నేను నమ్ముతున్నాను. పైగా ఇంకొకటేంటి అంటే, పోనీ ఇతను బుకాయించొచ్చు. ఏవండీ రాయి పెట్టి కొడితే ఎట్లా? అవ్వకుండా ఎలా ఉంటదండి? అదండి, ఇదండి అనొచ్చు. మరి ఇలాగే ఏదన్నా రాయి తగిలినప్పుడు వేరే వాళ్ళ మీద, ఆ సందర్భంలో పోలీసులు ఎలా అంటే ఏం చేశారు? అంటే వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయనేది చూసిన తరువాత, మరి ఎవరో చేయని, ఎవరో తీసుకోని విధి విధానాలు నువ్వెలా తీసుకున్నావు? అంటే నీకిక్కడ ప్రభుత్వానికి మంచి చెయ్యాలి అనుకుంటున్నావు. నీకు వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తున్నావు గానీ, చట్టం ఆదేశాల ప్రకారం నువ్వు పని చేయట్లేదు. కాబట్టి నువ్వు నీ అధికారాల్ని దుర్వినియోగపరచటం వల్ల, నీ విధులను నువ్వు సరిగా నిర్వర్తించలేదు అనేది అక్కడ ఒక లైన్ క్లియర్ అవుతుంది. దీనివల్ల ఇద్దరు. ఇప్పుడు అసలు ఇట్లాంటి కేసులు ఎలక్షన్ 13 తారీఖు అయిపోయేలోపు ఇంకెన్ని చూడాల్సొస్తదో. అసలింకా దృష్టికి రాని కేసులు ఎన్నున్నాయో. ఇప్పుడు దుర్గారావు అనే అతను బయటకొచ్చాడు. బయటకొచ్చి దుర్గారావు నిర్దోషి అని జెప్పారు. మరి దుర్గారావు నిర్దోషి అని చెప్పినప్పుడు అసలు 2 రోజులు ఎందుకు పెట్టుకున్నారు? 2 రోజులు ఏ విధానంగా పెట్టుకున్నారు? మరి సాయంకాలం 7కి అతన్ని వదిలిపెట్టారా లేదా? మళ్ళీ తెల్లారి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారా? మరి అతను ఇంటికొస్తే మా వాడిని పట్టుకుపోయి, లేదంటే మా ఆయన్ని పట్టుకుపోయి 24 గంటలు గడిచిపోయిందని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అడుగుతుంటే, మనలాంటోళ్ళం అందరం హెబియస్ కార్పస్ రిట్ ఏసుకోండమ్మా అని మనం సలహాలు చెప్పేదాకా మీరెందుకు వదిలిపెట్టలేదు అతన్ని? ఇది అధికార దుర్వినియోగమే గదా! ఇట్లాంటియన్నీ అతని మెడకు చుట్టుకుంటున్నాయి. అందుకే అధికారంలో ఉన్నోళ్ళు ఏమన్నా చెప్తే దయచేసి మీరొకటి చెప్పటం నేర్చుకోండి. బాబు మేము 30 ఏళ్ళు సర్వీస్‌లో ఉండాలి. మీ 5 ఏళ్ల సర్వీస్ కోసం మా 30 ఏళ్ల సర్వీస్‌ని మేమెక్కడ తాకట్టు పెడతాము అని చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలి. అది ఉన్న రోజున ఇలాంటివి చట్ట వ్యతిరేకమైన పనులు జరగకుండా ఉంటాయి. చట్టానికి అన్యాయం జరగక ఉంటది. వీళ్ళు ప్రజలకి, చట్టానికి న్యాయం చేయటం కోసం వచ్చిన అధికారులు ఇట్లా ప్రజలకి అన్యాయం చేసి చట్టాన్ని ఆహ్, నిర్వీర్యం చేసేస్తే ఎట్లా అండి? అందుకే ఇలాంటి షాకులు కావాల్సిందే. వీళ్ళని చూసి ఇంకా వేరే వాళ్ళైనా బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి. పైగా మామూలుగా అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాస్త చూసి చూడనట్టు పోతది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇప్పుడు అక్కడక్కడ అడవిలో విత్తనాలు చల్లినట్టు బీజేపీ వాళ్ళకి సీట్లొచ్చినాయి. తెలుగుదేశం పుణ్యమా అని. వాళ్ళతో కూటమి పుణ్యమా అని. అక్కడక్కడ చల్లిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో, సుజనా చౌదరి ఒక విత్తనం, ఇంకా కొన్ని విత్తనాలు జల్లున్నారు. వాళ్ళేమైనా కంప్లెయింట్లు చేస్తున్నారా? వాళ్ళేమన్నా అమిత్ షా కళ్ళు తెరిపించగలుగుతున్నారా? ఇన్నాళ్ళు మూసుకుపోయిన కళ్ళని అనేది కూడా ఒక అనుమానం ఇక్కడ. అసలు వాళ్ళు చెప్తేనే కథ ఇక్కడ దాకా కదిలిందా? చూడాలి. ఏమో మేడం. నిజం ఆ పెరుమాళ్ళకే ఎరుకంటారు కదా! మరి ఆ పెరుమాళ్ళు ఆ! పైనున్న ఆయనో, మరి లేతే ఇక్కడున్న నేతలో
కొన్నాళ్ళలో తెలుస్తది. మరి వచ్చే వారం మళ్ళీ నెక్స్ట్ విడతలో ఎవరు బదిలీ అవుతారో చూద్దాం ఇంకో 10 రోజుల్లో. ఈసారి డ్యూరేషన్ తగ్గిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆయనకి వీక్ బై వీక్ 3 వారాలే కదా ఉన్నది ఇంకా మనకి. అందుకే 2-3 రోజులు కూడా ఒకసారి జరగవచ్చు ఇట్లాంటి. ఓకే. చూద్దాం మేడం. మరి ఏమవుతుందో మరి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.